హాయ్ హలో మనం ఈ వీడియోలో స్పేసింగ్ అండ్ ప్యాడింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, స్పేసింగ్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కంటైనర్స్ ఓన్లీ, లైక్ స్టాక్, వర్టికల్ స్టాక్ ఆర్ హారిజాంటల్ స్టాక్. ఓకే, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ద కంటైనర్స్, నాట్ ఇన్ ద ఇండివిజువల్ వ్యూస్. మీనింగ్ ఏంటంటే స్పేసింగ్ అనేది మనం స్టాక్ మాత్రమే యూజ్ చేయగలం. అది హారిజాంటల్ స్టాక్ అవ్వచ్చు, వర్టికల్ స్టాక్ అవ్వచ్చు. అంతేగాని ఇండివిజువల్గా ఉన్న వ్యూస్ని, ఇక్కడ టెక్స్ట్ని కూడా నేను వ్యూస్ అనే పిలుతాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ వ్యూ ఇన్ ద షిఫ్ట్ AI. ఓకే ఓకే సో నాకు స్పేసింగ్ అనే దాన్ని దీని మీద మనం అప్లై చేయలేం. సో ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అప్లై చేసి స్పేసింగ్ అనేది ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేసి బ్రేసెస్లో నేను ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వకముందు ఇవన్నీ దగ్గరికి అలానే ఉన్నాయి. నాకేం కావాలంటే కొంచెం స్పేస్ కావాలన్నమాట. అంటే నాకు ఎంత స్పేస్ నచ్చితే అంత స్పేస్ నాకు కావాలి. ఈ 1 by 1 స్పేసింగ్ తీసుకోవాలి ఆటోమేటిక్గా. సో దాని కొరకు నేను ఏం చేస్తానంటే ఈ స్పేసింగ్ అనే మాడిఫైయర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సరే, స్పేసింగ్ నేను ఎంత ఇస్తున్నాను చూడండి, 25 ఇస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా 25 అనేది స్పేస్ తీసుకుంటుంది మొత్తం అన్ని టెక్స్ట్కి, అన్ని వ్యూస్కి కూడా. ఓకే, అలానే మనం ఇక్కడ ఎలా ఇండివిజువల్గా స్పేసింగ్ వాడదాం అనుకుంటే ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఓకే, ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ హియర్ స్పేసింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఓన్లీ కంటైనర్స్. దోస్ ఆర్ హారిజాంటల్ స్టాక్ ఆర్ వర్టికల్ స్టాక్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ స్పేసింగ్. ఇప్పుడు మనం ప్యాడింగ్ అనే ఇంకొక కాన్సెప్ట్ చూసుకుందాం. ప్యాడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చూడండి అసలు ప్యాడింగ్ అనేది ఎలా వాడతాము. ఫస్ట్ ఇక్కడ అలో వర్డ్ అని ఒకటి ఉంది కదా, దేనికి నేను ప్యాడింగ్ అనేది ఎలా అప్లై చేస్తున్నా చూడండి. ఫస్ట్ నేను ఏమొస్తుందంటే డాట్ ప్యాడింగ్ అనేది కాల్ చేస్తున్నాను. అంటే నేను ఏం చేశానంటే అలో వర్డ్కి ప్యాడింగ్ అప్లై చేశాను అనమాట. అసలు ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇట్స్ టేక్ ద ఎక్స్ట్రా స్పేస్ టు దిస్ టెక్స్ట్. అంటే ఈ వీకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనే దాన్ని యాడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ అయిందో లేదో అనేది మనకు తెలుస్తుందా? తెలియలేదు. తెలియాలంటే ఏం చేయాలంటే ఈ ప్యాడింగ్ అనేది యాడ్ అయిందా లేదా చూడడానికి ఏం చేయాలంటే నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా కాల్ చేయాలి? డాట్ ఆపరేటర్తోనే కాల్ చేయాలి దీన్ని కూడా. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఇక్కడ జస్ట్ టెక్స్ట్ వచ్చేది ఇక్కడ వరకే, జస్ట్ ఓన్లీ టెక్స్ట్. అంటే